వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మనతో పాటు స్టూడియోలో సీనియర్ అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. మరి సార్తో మాట్లాడి ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తున్న టాపిక్స్ అన్నిటి గురించి డిస్కషన్ చేద్దాం. నమస్తే ఆజాద్ గారు. నమస్తే అమ్మా. ఆజాద్ గారు, రీసెంట్గా ప్రవీణ్ని పాస్టర్ని ఎప్పుడైతే హత్య చేశారో అది చాలా సెన్సేషనల్ అయింది. ఆయన్ని కావాలని చంపేశారు అని చెప్పి చాలామంది మాట్లాడారు. ఇప్పుడు అదే సీన్ని మళ్ళీ రీక్రియేట్ చేస్తూ ఇప్పుడు అభినయ్ అనే ఒక పాస్టర్, నేను ప్రజల కోసం పోరాడుతున్నా, ఒక పార్టీ పెట్టాను, కొంతమంది వచ్చి నా మీద అటాక్ చేశారు, నన్ను కొట్టబోయారు, నన్ను చంపేస్తా అన్నారని సినిమాటిక్ రేంజ్లో ఒక వీడియో అయితే ఒకటి వైరల్ చేశాడు. అసలు ఇటువంటి సిచ్యువేషన్స్ వాళ్ళు బయటికి తీసుకొచ్చినప్పుడు ప్రజల్లో ఒక అన్సెక్యూరిటీ ఫీలింగ్ అనేది కనిపిస్తుంది. అసలు ఇలాంటి ఫేక్ ఒక స్టోరీని క్రియేట్ చేసి ఎంత డిస్టర్బ్ చేసే వాళ్ళని అసలు లాఫుల్లీ మనం అసలు ఏం చేయొచ్చు? లాఫుల్లీ అనేది ఒక పక్కన పెడితే చెప్తా, లాఫుల్లీ ఏం జరిగింది అని చెప్తాను. దానికంటే కూడా సామాజిక పరంగా బఫూన్లు అవుతారు. ఆల్రెడీ అయిపోయాడు. అదే ఏంటంటే ఇది కొత్తగా ప్లాన్ కాదు. ఇప్పుడు ఆయన రావు రమేష్ గారు డైలాగ్ చెప్తారు, కొత్తగా ఏదంటే కొత్తగా ఆలోచించండి రా అబ్బాయిలు, కొత్తగా ఆలోచించండి రా అంటారు. ఇదంతా పాత సినిమా కథే కదా. అదే సినిమా ఉంటుంది వాళ్ళది, సినిమా మంచి సినిమా ఉంటుంది, పిల్లలది ఒక పార్టీ పెడతాడు, ఆడే కొట్టుకుంటాడు బ్యాట్ తోట్ల. ఏదో సినిమా చూసాను నేను, రంగం సినిమాలో. అది పాతదే, ఇంతగా అంతకుముందు పాత సినిమాలో కూడా చాలా చూసాం. అంతెందుకు మొన్న బెంగాల్లో ఒక గుడ్డ కట్టేసుకుని నన్ను కొట్టేశారు కార్యకర్తలని చూసి గుడ్డ తీసేది. సో ఇవన్నీ పాత కట్టు కథలే కదా, పాత జరిగిన డ్రామాని ఇతను కొద్దిగా వినూత్నంగా ఆలోచించాలి. అతనికి అంత బుర్ర ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. కానీ దానికంటే ముందు అతను ఏదో రీల్స్ అయ్యో నేను చూశాను, నాకు ఎవరో పెట్టారు. అతను ఒక నటుడు, ఈజ్ యాక్టర్. అవును, 2 సినిమాలు కాబట్టి అతను యాక్టింగ్ స్కిల్స్ మరి అందులో రాని లేకుండా మళ్ళీ ఇందులోకి వచ్చాడేమో తెలియదు. కానీ సరే, అక్కడ అతను మనం ఏ మతానికి సంబంధించిన వ్యక్తిగా మనం చూడాల్సిన అవసరం లేదు, మనకు సంబంధం లేదు. మనం ఏ మతానికి సంబంధించిన వ్యక్తులం కాదు, అన్ని మతాలు మనకు సమానమే. ఇక్కడ మతపరంగా పక్కన పెడితే అతను ఏంటంటే మతపరమైన రంగుతో బయటికి రావాలి, మతపరమైన రంగుతోనే మనం ఎదగాలి అని చెప్పేసి జనాభాని పిచ్చోని చేయాలి అన్న ఆలోచనలో ఆ తెలివి వాడేనట్టు నేను అనుకుంటున్నా. సో అది ఎగ్జాక్ట్లీ అంతే కదా. ఎందుకంటే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ టీం చాలా గ్రేట్. మన భారతదేశంలో గొప్ప పోలీస్ వ్యవస్థ మనకు ఉంది. వాళ్ళు ఆవరిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు. ఇప్పుడంటే సీసీ కెమెరాలు వచ్చినాయి. మేము ప్రాక్టీస్ చేసిన కొత్త సీసీ కెమెరాలు అక్కడ 20 years బ్యాక్ అప్పుడే పెద్ద పెద్ద నేరస్తులను పట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. రాజీవ్ గాంధీ హంతకులను పట్టుకొని ఏరి పారేసిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి మన వ్యవస్థ చాలా గ్రేట్, మన పోలీస్ వ్యవస్థ. అలాంటి పోలీస్ వ్యవస్థను తప్పుపట్టి ఏదో మీడియాలో అట్రాక్ట్ అయిపోదాం అని చెప్పేసి ఏదో కొద్దిగా అడావుడి చేసేసి ఫేమస్ అయిపోదాం అనుకుంటే అంత పిచ్చోళ్ళు కాదు కదా సమాజం. కాబట్టి అతను చేసిన యాక్టింగ్ మామూలుగా అతనికి ఆస్కార్ అవార్డు, భాస్కర్ అవార్డు అంటారు కదా, అది ఇచ్చేస్తే అయిపోద్దేమో అనిపిస్తుంది నాకు. సో అతనికి మనకేం కక్ష పూరితమైన ఏమి లేవు, వ్యక్తిగత కక్షలు ఏమి లేవు, అతను మనకేమో సంబంధం లేదు. కానీ ఇలాంటి పనులు చేయకూడదు. ఎందుకంటే పాస్టరు అంటే తండ్రి, ఫాదర్ అని మనం పిలుస్తాం. ఏదైనా ఏ మతమైనా ఇప్పుడు మనం అయ్యగారు అని పిలుస్తాం, పాస్టర్ గారు అంటే మనం అయ్యగారు అని పిలుస్తాం, లేదంటే ఫాదర్ గారు అని పిలుస్తాం. ఫాదర్ అంటే తండ్రి లాంటి. సో ఆయన ఆ జాబ్లో ఉన్నప్పుడు ఇంకా 10 మందికి ఆదర్శంగా ఉండాలి, 10 మందిని ఇలా ఉండాలి బాబు అని బతకాల్సింది చెప్పాల్సింది పోయి అతనే ఇట్లాంటి పిచ్చాశాలు వేసి ప్రజల్ని మబ్బు పెట్టేసి ఏదో ఒక నైట్ కల్లా పాపులర్ అయిపోదామని చెప్పేసి ఆలోచించేసి అదే బోర్డు తీసుకెళ్ళి వేరే మతం మీద జల్లేసి ఆ మతాన్ని కించపరిచి ఈయన డెవలప్ అయిపోవాలనుకుంటాం. అది కూడా కరెక్ట్ కాదండి. లీగల్గా అదే క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వస్తుంది, చీటింగ్ అవుతుంది, ప్రజల్ని మత విద్వేషాలు రెచ్చగొట్టిన అవుతుంది. ఇవన్నీ కూడా అయితే 7 years వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అతనికి. సో ఇవన్నీ కూడా అది కరెక్ట్ కాదు. సో ఇతను ఏంటంటే ఇతరనే కాదు, ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు అలాంటి మతం ముసుగులో మాత్రం ఏ పని చేయొద్దు. ఒకటి మీరు వ్యక్తిగతంగా ఎదగాలనుకుంటే బోల్ ఆలోచనలు ఉన్నాయి. నిన్న ఎవరో పెట్టారు పొద్దున అనుకుంటా, ఎవరో జస్ట్ చూసి, నేను అప్పుడప్పుడు 10 నిమిషాలకు ఒకసారి, ఎప్పుడో సాయంత్రం పడుకునే ముందు ఒక 10 నిమిషాలు జస్ట్ అన్ని చూస్తా. దాంట్లో అది వైరల్ కోసం సొంత చెల్లిని చచ్చిపోయినట్టు యాక్టింగ్ చేపించి సమాధిలో పెట్టి మట్టిపోతున్నారు ఒక వీడియోలో. దాని మీద సుమోటోగా బాల హక్కుల సంఘం వాళ్ళు తీసుకుని నేషనల్ స్థాయిలో తీసుకుని ఆ పేరెంట్స్ ని క్లాస్ పీకారు. అలా సొంత చిన్నపిల్లని సమాధిలో పడుకోబెట్టి ఒక రీల్ చేశారు వాళ్ళు, చనిపోయినట్టుగా యాక్టింగ్ మట్టేస్తున్నట్టుగా వీడియో కోసం, వైరల్ కోసం. అలాంటి తయారైంది ఇప్పుడు వ్యవస్థ, పిచ్చి పనులు తయారైంది. ఆ వీడియోల కోసం రకరకాలుగా వేరే రకంగా అట్రాక్ట్ చేయడం కోసం, కొన్ని ఏదో ఇంకోటి చేయడం కోసం ఇలాగా చేస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదు. మీరు వీడియో వైరల్ అవ్వాలి అని అలాంటి ఏమంటే ఒక సబ్జెక్ట్ తీసుకోండి, లేకపోతే జెన్యూన్ చేయండి. అంతేగాని నైట్ నేను స్టార్ అయిపోవాలి, నన్ను 10 మంది చూడాలి అంటే రోడ్డు మీద ఉమ్ముతారు ముఖం మీద.
అది చాలా కష్టం అలాంటిది. కాబట్టి అతను మతం ముసుగులో చేయడం తప్పండి, అది కరెక్ట్ కాదు. సరే వ్యక్తిగతంగా అతను యాక్టర్ కాబట్టి యాక్టింగ్ చేసి ఉండొచ్చు, లేదా స్కిల్స్ ఉండొచ్చు, డెవలప్ చేసుకోవచ్చు. కానీ ఇలా ప్రజల్ని అట్రాక్ట్ చేసేసి తన మీద దాడి చేశారని చెప్పి ప్రజలందరూ బలహీనంగా పాపం అయ్యో ఈయన కొట్టారని చెప్పి ఏదో ఉద్యమాలు చేసేస్తాను అనుకున్నాడు ఆయన. కానీ అలాంటిది కరెక్ట్ కాదు, అది మంచి పద్ధతి కూడా కాదు, మంచి ఆలోచన కూడా కాదండి. అయితే ఆయన ఉంటే మీరు అన్నట్టు దమ్ముంటే జాగ్రత్త. మీకు ఆయన పెద్ద ఆయన ఉన్నారు అక్కడ కలవరి టెంపుల్ మా అన్న సారు, అంటే నేను చూస్తుంటా. అంటే ఆయన ఇంత కష్టపడి పైకి వచ్చి ఎంతమందికి సేవ చేస్తా ఉన్నారు. అంతెందుకండి మీరు ఏమనుకోద్ది ఈ రకంగా పొగుడుతున్నా, కేఏ పాల్ గారు బెటర్ అందరెట్లు. చిన్న స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చాడు ఆయన. అంటే సరే పార్టీ పరంగా మనకు సంబంధం లేదు, కానీ వ్యక్తిగతంగా చెప్తున్నా, ఎంతో మందికి హెల్ప్ చేసి పెట్టాడు. మాది విజయవాడలో కేఏ పాల్ గారి కోసం మొట్టమొదటిసారి విమానం చూసా. పీడబ్ల్యూడి గ్రౌండ్ లో వారం రోజులు ఉంది విమానం, పెద్ద విమానం ఆయన కోసం. ఫస్ట్ టైం మేము దగ్గర నుంచి అందరం విమానం చూడటం. మీకు తెలియదు, చాలా మంది అంతా ఆయన ఏదో మాట్లాడుతాను ఏదో అంటారు, కానీ చాలా గ్రేట్ పర్సన్. ఎంతమందికి హెల్ప్ చేసి పెట్టాడు ఆయన. అలా ఇలాంటి నాటకాలు చేయడు ఆయన, అంటే ముఖం మీద అంటాడు అనిపించుకుంటాడు. ఇలా నాటకాలు చేయటం చేయడు. నిజంగా చాలా విజన్ ఉన్న వ్యక్తి ఆయన. కానీ ఏంటి సరే పొలిటికల్ గా ఆయన ఇంకో రకంగా చేసి ఉండొచ్చు, కానీ అంత మహానుభావుడు ఆయన. సో అలాగే మీరేమన్నా ప్రజలకు సేవ చేసి ప్రజల్లో చేసి ఆ దేవుడి కృపకే మీరు పాత్ర అవ్వాలి తప్ప ఇలాంటి పిచ్చి పిచ్చి దేవుడు కూడా క్షమించను నాకు తెలిసి, నేను అనుకుంటున్నాను. అంటే సింపతి కోసం ఇంత సీన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఆ వీడియోస్ అంతా చూస్తే కూడా కొంచెం ఓవర్ యాక్షన్ గానే అనిపించింది. యాక్టర్ కదా. ఇంకోటి చెప్పనండి, ఈ రోజుల్లో మీరు ఏది చేసినా కూడా చాలా డేంజర్. ఎందుకు అంటే ఎక్కడ పెట్టే సీసీ కెమెరాలు ఉన్నాయి మనకు తెలియకుండానే. అవును, ఎక్కడ పెట్టే ఏదో ఒకటి ఉంది. అవును, మనం ఏదో అమాయకంగా ఏదో అనుకుని అన్నాం ఇబ్బంది పడతాం. కాబట్టి చుట్టూ కళ్ళు ఉన్నాయి ఈ రోజుల్లో. కాబట్టి మీరు ఏమైనా చెడ్డ పని చేయాలన్నా అది చాలా కష్టం. మంచి పని చేసినా కూడా వైరల్ అవుతున్నాయి. మొన్న పిల్లడు డెలివరీ బాయ్ వచ్చి క్రికెట్ బ్యాట్ అది బాగా మంచి వైరల్ అయింది. అలాగే మాకు తెలియకుండా ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మనం శాంతి భద్రత విషయంలో, లా అండ్ ఆర్డర్ విషయంలో, కాన్స్టిట్యూషన్ విషయంలో, ప్రజా భద్రత విషయంలో ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా మనం ఉంటేనే ఈ భారతదేశంలో మంచిది. అలా కాకుండా మనం ఏ పిచ్చి పనులు చేసినా కూడా ఈ రోజుల్లో ఏదైనా కూడా దొరికిపోతున్నాం. అవును, ఎగ్జాక్ట్లీ ఏదైనా దొరికిపోతాం. అమాయకత్వంగా అయితే ఏమి చేయదు. ఎందుకు అలాంటప్పుడు బాధపడేది? మీరు జెన్యూన్ గానే కష్టపడదాం, జెన్యూన్ గానే పోరాడదాం. మంచి పనులు చేయాలంటే ఇలా సింపతి క్రియేట్ చేసుకునే కాకుండా జెన్యూన్ గా కూడా తెలిసిపోతుంది కదా బుజ్జి. ఇప్పుడు రేపు పొద్దున నువ్వు ఓకే నువ్వు ఎంత యాక్టింగ్ చేసినా కూడా పిచ్చోళ్ళు కాదు కదా జనాలు. అవును, అంటే జనాలు కూడా పిచ్చోళ్ళ గొర్రెప్పుడు కసాయి వాడిని నమ్ముతుంది అన్నట్టు ఎవరిని ట్రస్ట్ చేయాలి, ఎవరిని ట్రస్ట్ చేయకూడదు అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. అంటే కొద్దిగా మానసిక స్థితులు ఉంటాయి, కొద్దిగా పరిస్థితులు ఉన్నాయి, ఎవరు తనోడో మనోడో తెలియలేని స్థితులు ఉన్నాయి. నిజం చెప్పండి ఈరోజు ఆ వ్యవస్థ కూడా అంతే ఉంది కదా. ఎవరు నమ్మాలో అర్థం కావట్లేదు, ఎవరు నమ్మకూడదు అర్థం కావట్లేదు. ప్రతి ఒక్కరి దగ్గర కెమెరా ఉంది, ప్రతి ఒక్కరి దగ్గర ఫోన్ ఉంది, ఇప్పుడు ఏదో పెన్ కెమెరా అంట, వాచ్ కెమెరా అంట, ఈ కెమెరా అంట. నాకే ఒకసారి భయం వేసిద్ది. ఇవి కెమెరాలు అన్ని రకరకాలు వచ్చేసినాయి ఇప్పుడు. మరి ఇప్పుడు ఏం మాట్లాడతాం, ఏం మాట్లాడకూడదు, ఎవరన్నా కూడా భయం వేసింది. పిల్లలు కొట్టాలని కూడా భయం వేస్తుంది ఇప్పుడు, ఎవరైతే రికార్డ్ చేసి పెడతాడో అని చెప్పి. అలా అయిపోయింది పరిస్థితి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎవరో ఒక అమ్మాయిని తీసుకెళ్ళి ఏదో కోపం వచ్చి ఏదో అది తీసుకెళ్ళి కొడితే అది వైరల్ అయిపోయింది, చిన్న పిల్లల్ని వేధించిన తండ్రి అని. ఇప్పుడు మా పిల్లల్ని కొట్టాలని కూడా నా భయం వేస్తుంది. ఎవరు లేనప్పుడు రోజు చీకట్లో పెట్టి కొట్టాలని పెడుతుంది. ఎవరో మీలాంటి రికార్డ్ చేసి జర్నలిస్ట్ పెట్టాడు అనుకో, చూసి చిన్నపిల్లలు కొడుతుంది, న్యాయవాది ఆజాద్ అని చెప్పి వేసారు అనుకో, అదే ఒకటి ఏదో బాధ, ఏదో కాంట్రవర్సీ. తిట్టలేకపోతున్నాం, ఏం వల్లైపోతున్నాం, పరిస్థితులు అట్లా ఉన్నాయి. మన పిల్లల్ని కూడా మనం తిట్టలేని పరిస్థితి ఉంది ఈరోజు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు సరే పిల్లల విషయంలో మనం కొడతాం తీరుతాం, మన క్రమశిక్షణ అది మనకు తెలుసు, కడుపు తీపైన మనకు తెలిసిద్ది. కానీ సమాజం ఈ లోపల అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే నేను ఎవరైనా అదే యూత్ అయినా జాగ్రత్తగా జెన్యూన్గా మీ యొక్క స్కిల్స్ని డెవలప్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఆ రోజుల్లో నేను 3,000 కట్టి జాయిన్ అయ్యా. నెలకు 3,000, 9,000 తులం బంగారం వచ్చేది, తులం పైన బంగారం వచ్చేది. అంటే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ అంత ఖరీదు అప్పుడు మాకు. ₹1 స్పోకెన్ ఇంగ్లీష్ వస్తుంది. మీరు యూట్యూబ్లో కొడితే బోల్డ్ లాంగ్వేజ్ నేర్చుకోవచ్చు. చైనా కూడా మొన్న నేను కొద్ది రోజులు చైనా ట్రై చేశా, నేర్చుకోవాలి, అది అవ్వట్లేదు కానీ చెప్తున్నా. కానీ కాన్సన్ట్రేషన్ చేస్తే ఏ భాష నేర్చుకోవచ్చు ఈరోజు. మనం జపాన్ నుంచి వస్తున్నారు, ఆ పిల్లడు ఎవడో తెలుగు నేర్చుకుని రాలేదండి. తెలుగు మాట్లాడుతుండే ఒకడు, తెలుగులో పాటలు పాడుతున్నాడు పిల్లడు, జపాన్ పిల్లలు. మరి దానికి ఏమంటారు? పూర్వం రోజులు ఎన్ని అవకాశాలు లేవు. కాబట్టి మీ స్కిల్స్ డెవలప్ చేసుకుంటే నా ఉద్దేశం. ఏదైనా కూడా టాలెంట్ తో రావాలి, అదృష్టం ఆటోమేటిక్ కలిసి వస్తుంది. కేసులు పెట్టి లోపలేయడం ఏముంటది. ఓకే అజిత్ గారు, అండ్ చాలా మంది మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటారు కాబట్టి మీలో ఎవరికైనా అండ్ ఏదైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఆజాద్ గారితో మాట్లాడాలి, కాంటాక్ట్ అవ్వాలి, తెలుసుకోవాలి అనుకుంటే మాత్రం ఆయన నంబర్ కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఆ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి సార్తో మాట్లాడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా.